నమస్కారం. ఏరువాక బులెటిన్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయంలో ఎరువుల ఉపయోగంలో నియంత్రణ, సహజ సిద్ధంగా భూమిలో పోషకాల ప్రసరణ. హెలికోనియా సాగులో పాటించవలసిన పద్ధతులు, వాణిజ్యపరంగా పూలు పండిస్తే దండిగా లాభాలు. వర్షపు నీటిని కాపాడుకోవడానికి అనుసరించే విధానాలు, తక్కువ నీటితోనే పంటలు సాగు చేసుకునే మెలకువలు. క్యాప్సికం పంటతో అందుకుంటున్న అధిక ఆదాయాలు, అనంతపురం జిల్లాలో ఆదర్శంగా నిలిచిన వ్యవసాయదారుడు. వ్యవసాయం మనిషి అవసరం. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. అసలు మొక్కలకు ఏం కావాలి, ఎంత కావాలి అనే అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. అన్ని జీవరాశులు బతకాలి. అదే సమయంలో మంచి పంట దిగుబడులు రావాలి. భూసారం నశించిపోకుండా ఉండాలి. భావితరాలకు సాగు భూమిని, నీటి వనరులను అందించాలి. ఇది ఎలా సాధ్యమవుతుందో పరిశీలిద్దాం. మనుషులకు తాము పండించే పంటల నుంచి వచ్చే పండ్లు, ఆహార పంట దిగుబడులు, విత్తనాలపై మాత్రమే హక్కుంటుంది. ఇవి మొక్కల జీవ పదార్థంలో 15% వరకు ఉంటాయి. పంట అవశేషాలు సుమారుగా 85 నుంచి 90% వరకు ఉంటాయి. ఇవి పశువుల దానాగా ఉపయోగపడాలి. కొంత తిరిగి భూమిలో చేరి దాన్ని సారవంతం చేయాలి. అటువంటప్పుడు నేలకు కృత్రిమంగా ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. భూమిలో వేసే సేంద్రియ పదార్థం పూర్తిగా మొక్కలకు ఉపయోగపడుతుందని మనం అనుకుంటాం. నిజానికి మనం వేసే సేంద్రియ పదార్థం మొక్కలకు ఆహారంగా ఉపయోగపడదని కొందరు శాస్త్రవేత్తలు అంటారు. అయితే ఇది భూసారాన్ని పెంచడానికి నిరంతరం పనిచేసే భూమిలో నివసించే జీవరాశులు, సూక్ష్మజీవులకు ఆహారంగా పనిచేస్తుందని వారు చెప్తున్నారు. ఈ భూగోళంలో నివసించే మానవుల కన్నా అధిక సంఖ్యలో సూక్ష్మజీవులు పిడికడు మంచి మట్టిలోనే ఉంటాయంటారు. భూమిలో నివసించే వానపాముల వంటి జీవరాశుల వల్ల భూమిలో వేసిన సేంద్రియ పదార్థం కుళ్ళి జీవ పదార్థం లేదా ఖనిజాల రూపంలో అభివృద్ధి చెందుతుంది. మొక్కల వేర్లు వాటిని గ్రహించడానికి ముందుగా ఈ ఖనిజాలు నీటిలో కరగాలి. నిజానికి మొక్కలకు అతి తక్కువ పరిమాణంలో పోషకాలు అవసరం ఉంటాయి. సూర్యకాంతి, గాలి మొక్కలకు ఎక్కువగా కావాలి. అనేక రకాల మొక్కలకు భూమిలో కనీసం తేమ ఉంటే చాలు. బాగా మెత్తడి మట్టి ఉంటే చిన్న చిన్న మట్టి రేణుల మధ్య నుంచి గాలి, నీరు భూమిలోకి చేరి మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా అధికంగా పంట దిగుబడులు వస్తాయి. ఏ సేంద్రియ పదార్థంలోనైనా కార్బన్, ఆక్సిజన్ సమాన పాలలో ఉంటాయని పరిశోధనలు రుజువు చేశాయి. ఈ రెండింటిని ఎక్కువగా వాతావరణం నుంచే కార్బన్ డయాక్సైడ్ రూపంలో ఆకుల అడుగు భాగంలో ఉండే సూక్ష్మ రంధ్రాలు గ్రహిస్తాయి. ఈ సూక్ష్మ రంధ్రాలను స్టొమాటా అని పిలుస్తారు. తేమ నుంచి గ్రహించే హైడ్రోజన్ మొక్కలకు కావలసిన 3వ మూలకం. ఇది మొక్క బరువులో సుమారు 6% ఉంటుంది. తేమ, దాంతోపాటు భూమిలోని సూక్ష్మ రంధ్రాలలో ఉండే గాలి కూడా మొక్కకు కొంత ఆక్సిజన్ని అందిస్తాయి. మొక్కకు కావలసిన బిల్డింగ్ బాక్స్లో 4వది నత్రజని. ఇది మొక్క బరువులో 1 నుంచి 2% మాత్రమే ఉంటుంది. పప్పు జాతి పంటల వేరుబుడుపులో ఉండే మట్టిలో నివసించే రైజోబియా బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని గ్రహించి భూమిలో స్థిరీకరిస్తుంది. భూమిలో ఉండే నిర్జీవ సేంద్రియ పదార్థాన్ని బ్యాక్టీరియా కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. దీని నుంచి నత్రజని భూమికి దొరుకుతుంది. పంట మొక్క బరువులో 5% కన్నా తక్కువ ఉన్న ఇతర ఖనిజ పోషకాలను భూమి అందిస్తుంది. భూమి నుంచి భాస్వరం, పొటాషియం, కాల్షియం, సిలికా, మెగ్నీషియం వంటి ఖనిజాలు మొక్కలకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఐరన్, కాపర్, జింక్, బోరాన్, కోబాల్ట్, మ్యాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు భూమిలోనే ఉంటాయి. మిశ్రమ సహజ వ్యవసాయ భూమిలో ఈ ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు దండిగా లభిస్తాయి. భూమిలో పోషకాల పునఃచక్రీకరణలో అనేక ఇతర జంతువులు, పక్షులు, పురుగులు, సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, బూజు కీలక పాత్ర పోషిస్తాయి. లోతుగా వేళ్ళునే చెట్లు
భూమి లోపటి పొరల్లోని ర్యాక్ లేదా సబ్సాయిల్ నుంచి ఎంతో కాలం నుంచి కరిగి ఉన్న ఖనిజ లవణాలను వేర్ల నుంచి గ్రహిస్తాయి. కాబట్టి సహజ జీవన ప్రక్రియ నుంచి భూసార పునరుద్ధరణ జరుగుతుంటుంది. ఇటువంటి భూముల్లో రైతులు భూసార పరీక్షలు చేయవలసిన అవసరం లేదని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తారు. అన్ని పంటల అవశేషాలు జీవ వ్యర్థాలను తప్పనిసరిగా భూమిలో కలిసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకే పంటను ఏళ్ల తరబడి సాగు చేసే భూముల్లో, రసాయనిక వ్యవసాయం చేసే నేలల్లో భూమి పైపొరల్లో పోషక లోపాలు కనిపిస్తాయి. మిశ్రమ సహజ వ్యవసాయం చేసే రైతుల పొలాల్లో ఈ పోషకాల లోపాలు ఉండవు. వ్యవసాయంలో మంచి ఫలసాయం రావాలంటే కొన్ని పద్ధతులను పాటించాలి. భూమిని సాధారణంగా విత్తే ముందు 4 నుంచి 5 సార్లు బాగా కలియదున్నుతారు. అయితే పంటల సాగులో మొక్కలు నాటడం లేదా విత్తనాలు విత్తడానికి ముందు ఒక్కసారి మాత్రమే దున్నాలని కొందరు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మొక్కలు నాటిన తర్వాత భూమిలో సూక్ష్మ రంధ్రాలు ఏర్పడడానికి, గాలి ప్రసరణ బాగా జరగడానికి, సూక్ష్మజీవులు, భూమిలో నివసించే ఇతర జీవులు, మొక్కల వేర్లు ఉపయోగపడతాయంటారు. భూమి ఎప్పుడూ సారవంతంగా ఉండటానికి పంటల అవశేషాలను భూమిలో కలియదున్నాలి. జీవ పదార్థం తక్కువగా ఉంటే సేంద్రియ ఉత్పాదకాలను వేయాలి. ఇక పంటల్లో కలుపు తీయడం ఆపివేయాలి. కలుపు మొక్కలు పంటల కన్నా ఎత్తు పెరిగి సూర్యకాంతి పంట మొక్కలకు అందకుండా చేసే స్థితికి చేరినప్పుడు వాటిని కత్తిరించి భూమికి ఆచ్ఛాదనగా ఉపయోగించాలి. రసాయన కలుపు మొక్కల మందులను ఎట్టి పరిస్థితులను వాడకూడదు. సాగునీరు పొదుపుగా అందించాలి. భూమిలో తేమ ఉండే విధంగా మాత్రమే తడులివ్వాలి. నేలను పూర్తిగా అనేక అంచెల పంట మొక్కలతో కప్పి ఉంచాలి. ఈ ఆచ్ఛాదన వల్ల నేలలోని నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. నీటి అవసరాన్ని బాగా తగ్గిస్తుంది. ఇక ప్రకృతిలో ఉండే ప్రీడేటర్స్ అంటే బదనికలకే జీవ నియంత్రణను వదిలివేయాలి. ఈ మిత్ర బదనికలు పంటను ఆశించే అనేక రకాల పురుగులను తిని పంటను కాపాడుతాయి. సేంద్రియ పద్ధతిలో పెంచిన బహుళ పంటలు పురుగుల తాకిడిని బాగా తట్టుకుంటాయి. అవసరమైతే వేప నీరు కలిపిన దేశవాళీ ఆవు మూత్రం పురుగులను అరికట్టడానికి వాడుకోవచ్చు. ఈ పద్ధతులను చాలా కాలం కొనసాగించినట్లయితే దీని అవసరం లేకుండానే చీడపీడలను అరికట్టుకోవచ్చు. ప్రకృతిలో ఎన్నో చిత్రాలు, విచిత్రాలు కనిపిస్తాయి. ఎన్నో వర్ణాలు, ఎన్నో రూపాలు, మరెన్నో అద్భుతాలు. ప్రకృతిలో కొన్ని రాళ్ళు, కొండల కూర్పు చూస్తే మనుషుల్లాగా మరో రూపంగా అబ్బురపరుస్తాయి. ఇక ప్రకృతికే శోభాయమానమైన పూల సంగతి చెప్పనవసరం లేదు. పూల గుబాలింపులు మనకు ఆహ్లాదాన్నిస్తాయి. కొన్ని పూల ఆకారం మాత్రం అందంగా ఎవరో అల్లినట్లుగా ఉంటుంది. ప్రకృతి అల్లిన చిలకజల్ల సంగతేంటో చూద్దామా? వాణిజ్యపరంగా సాగు చేసే పూలల్లో హెలికోనియా ముఖ్యమైనది. హెలికోనియా అంటే చిలక పుష్పాలు. ఇంటీరియర్ డెకరేషన్లో, బొకేలు, శుభకార్యాలలో అలంకరణకు ఈ పూలను ఉపయోగిస్తారు. అందుకే చిలక పుష్పాలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పువ్వులు కోసిన తర్వాత 7 నుంచి 10 రోజుల వరకు తాజాగా ఉంటాయి. కాబట్టి దూర ప్రాంతాలకు తరలించడానికి ఇవి అనువుగా ఉంటాయి. ఈ పూలను అన్ని రకాల వాతావరణాల్లో పెంచుకోవచ్చు. హెలికోనియా ఆకులు అరటి ఆకుల్లా పెద్దగా ఉంటాయి. పెంచే రకాన్ని బట్టి హెలికోనియా మొక్క 2 నుంచి 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. మొక్క కొనభాగంలో పుష్పాలు ఏర్పడతాయి. పడవ ఆకారంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ పుష్పాలు పుష్పాక్షం మీద అమరి ఉంటాయి. చిలక పూలల్లో ముఖ్యంగా 2 రకాలు. ఒకటి నిలువుగా పైకి ఉండే పుష్పాలు, 2 భూమి వైపు వేలాడుతూ ఉండే పువ్వులు. చిలక పూలలో హెలికోని యాస్టిక్టా పువ్వులు కొన్ని వారాల వరకు రంగు రూపం కోల్పోకుండా తాజాగా ఉంటాయి. దీనినే లాబ్స్టర్కా అని కూడా అంటారు. ఈ పువ్వులు ఎరుపు, బంగారు రంగు, మెరూన్, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. చిన్న లాబ్స్టార్ పువ్వులు పొట్టిగా, నాజుగ్గా ఉండి పెద్దవాటి కంటే అందంగా ఉంటాయి. హెలికోనియాలో మరో రకం హెలికోనియా రోస్టటా. ఈ మొక్కలు 1 నుంచి 2.5 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఇవి సంవత్సరం అంతా పూలను కాస్తాయి. వీటి సాగుకు పూర్తి సూర్యరశ్మి, 50% నీడ అనుకూలంగా ఉంటుంది. వీటి పుష్పగుచ్చాలు 6 నుంచి 10 సెంటీమీటర్ల పొడవుంటాయి. స్కార్లెట్ రీడ్ కొనలతో పసుపు రంగులో ఉంటాయి.
హెలికోనియా సిట్టాకోరం అనే రకం సంవత్సరమంతా పూలను ఉత్పత్తి చేస్తాయి. వీటి మొక్కలు 1 నుంచి 2 మీటర్లు పెరుగుతాయి. ఈ హెలికోనియాలు చిలకముక్కు ఆకారంలో ఉండే చిన్న పువ్వులను కాస్తాయి. ఇక శ్రాదో సిర్సినాటా సివి గోల్డెన్ టార్చ్ అనే రకం బంగారు రంగులో పుష్పాలనిస్తుంది. వీటి మొక్కలను విస్తారంగా సాగు చేస్తున్నారు. వీటి పూలు 23 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 14 నుంచి 12 రోజుల వరకు తాజాగా ఉంటాయి. వీటిలో పొడవు రకాలు 2.5 మీటర్లు, పొట్టి రకాలు 1 నుంచి 2.5 మీటర్ల కన్నా తక్కువ ఎత్తు పెరుగుతాయి. ఇక హెలికోనియా లాటిస్ పాథా, హెలికోనియా డిహై యాడిస్టాన్స్, హెలికోనియా అంగుస్టా ఫోలియా, హెలికోనియా కొలిన్సియానా వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. హెలికోనియా వ్యాప్తికి దుంప కొమ్మలు ఉపయోగించుకోవచ్చు. వీటిని రైజోమ్స్ అంటారు. పక్క కొమ్మలు తల్లి మొక్క నుంచి వచ్చే పిలకలు ప్రవర్ధనానికి అనువుగా ఉంటాయి. కనీసం ఒక కన్నుతో ఉండే రైజోమ్స్ ముక్కలను హెలికోనియా వ్యాప్తికి వాడుకోవాలి. ఎక్కువ కన్నులుండే రైజోమ్స్ ముక్కలను నాటితే మొక్కలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. హెలికోనియా సాగు చేయడానికి సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న ఆమ్ల నేలల్లో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. నాటడానికి ముందుగా రైజోమ్స్ ముక్కలను కార్బండిజం ద్రావణంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మొలక శాతం పెరగడమే కాకుండా అనేక రకాల తెగుళ్లను నివారించుకోవచ్చు. హెలికోనియా మొక్క పెరుగుతున్న కంటైనర్ కంటే 2 రెట్లు పెద్దగా ఉండే గుంతలను తవ్వాలి. మట్టి ఇసుకలను సమపాలలో కలిపి గుంతల్లో వేయాలి. మొక్క వేళ్ల చుట్టూ ఉండే మట్టి జారకుండా మొక్కలను ఆ గుంతల్లో పెట్టాలి. మట్టిని కప్పి జాగ్రత్తగా ఒత్తాలి. వెంటనే నీరు పోసి తర్వాత గడ్డితో కప్పాలి. 90 సెంటీమీటర్ల బెడ్లను తయారు చేసుకుని హెలికోనియాను నాటితే ఎక్కువ పూల దిగుబడి పొందవచ్చు. తగిన వెడల్పుతో బెడ్లను చేసుకొని బాగా కలిసిపోయిన మొక్కలను తవ్వి కొత్తగా నాటుకోవాలి. 2 సంవత్సరాలకు ఒకసారి ఇలా చేసుకోవాలి. హెలికోనియా సాగులో నిలువ నీరు ఉండకుండా చూడాలి. నీరు నిలువ ఉంటే వేరుకుళ్ళు సమస్య వస్తుంది. మొక్కల ఆకులు చుట్టుకున్నట్లు ఉంటే నీటి ఎద్దడి ఉందని గుర్తించాలి. ఈ మొక్కలకు ఓవర్ హెడ్ స్ప్రింక్లర్లతో నీరు పెట్టాలి. ఇలా చేస్తే బెడ్డంతా నీటితో సమంగా తడుస్తుంది. ఒక హెలికోనియా మొక్కకు వారానికి 25 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. హెలికోనియా సాగు చేసుకోవడానికి ముందుగా నేల తయారు చేసుకోవాలి. ప్రతి చదరపు మీటర్కు 4 కిలోల బాగా చివిగిన పశువుల ఎరువును కలపాలి. రైజోములు నాటినప్పుడు 20 గ్రాముల నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్ ఎరువులను వేయాలి. ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రతి చదరపు మీటర్కు 20 గ్రాముల నత్రజనిని పైపాటుగా వేయాలి. 3 నెలలకు ఒకసారి సూక్ష్మ పోషక ద్రావణం పిచికారీ చేయాలి. హెలికోనియాకు కొన్ని రకాల పురుగులు ఆశిస్తాయి. ఇందులో వచ్చే నత్తలు లేదా అంబాటినా పుల్లిక లేత ఆకులను గీకి పెద్ద రంధ్రాలు చేస్తాయి. వీటిని 5% ఉప్పు నీటి ద్రావణంలో వేసి నివారించాలి. దారుల్లో కొండల చుట్టూ ఉప్పు చల్లి వీటిని నివారించవచ్చు. అంతేకాకుండా 3% మెటాల్డిహైడ్ను పిచికారీ చేసి నత్తల నివారణ చేయాలి. హెలికోనియా పూలను ఉదయం పూట కోయాలి. ఇలా చేస్తే పూలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. పూలను 70 సెంటీమీటర్లు లేదా అంతకన్నా పొడవున్న కడలతో భూమికి దగ్గరగా కోయాలి. ఒకసారి పూలను కోసిన తర్వాత అవి విచ్చుకోవు. కాబట్టి పూలను సరైన సమయంలోనే కోసుకోవాలి. పూలు కోసే ముందు రోజు నీటి తడిని ఇవ్వాలి. పూలు కోసిన వెంటనే 0.05% మలాథియాన్ ద్రావణంలో 5 నిమిషాలు ఉంచి తర్వాత నీళ్లతో కడగాలి. పూల కాడలను ప్యాక్ చేసే వరకు నీటిలో ఉంచుకోవాలి. 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే పూలు దెబ్బతింటాయి. ఈ విధంగా సరైన మెలకువలు పాటిస్తే హెలికోనియా సాగులో అధిక లాభాలు పొందవచ్చు. అనంతపురం జిల్లా పేరు వినగానే ఎడారి పవనాలు వేడిగా తగులుతాయి. అడుగంటిన భూగర్భ జలాలు, అతి తక్కువ వర్షపాతంతో ప్రతి ఏటా ప్రభుత్వ రికార్డులకెక్కుతున్న జిల్లా ఇది. నిత్యం కరువుతో యుద్ధం చేస్తూనే కొత్త ఆలోచనలతో పంటలు సాగు చేస్తారు అనంత రైతులు. నలుగురిలో ఒకరిగా ఉండకుండా తమ ప్రత్యేకత చాటుకుంటారు కొంతమంది.
అందులో ఒకరు శ్రీనివాసరెడ్డి. ఆయన కథేంటో చూద్దాం. అనంతపురం జిల్లా రైతులను చూస్తే ఏటికి ఎదురెదడం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఒకవైపు వర్షాలు లేక మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల బతుకులు ఇక్కడ తెల్లారుతుంటాయి. చుట్టపు చూపుగా వచ్చే వర్షాన్ని బొట్టుగా ఒడిసి పట్టుకుంటారు ఇక్కడ రైతులు. కరువు కాటకాలతో అల్లాడుతూనే తక్కువ నీటితో విలువైన పంటలను పండిస్తారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పంటలను పండించడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కరువు సీమలో మొలిచిన రత్నగిరులు వీళ్ళు. అలాంటి వారిలో జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి ఒకరు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కునుతూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఓ మధ్యతరగతి రైతు. గతంలో మెట్ట పంటగా వేరుశనగను సాగు చేసి చాలా నష్టపోయాడు. దీంతో బోరుబావి కింద కొద్దిపాటి పొలంలో చీనీ చెట్లను పెట్టాడు. చీనీ కాపుకు వచ్చే సమయానికి బోరుబావి ఎండిపోయింది. చేసేదేం లేక ఎదిగిన చీనీ చెట్లను కొట్టివేశాడు. పంటలు ఎండి నష్టాల ఊబిలో కూరుకుపోయాడు. ఇటువంటి దుస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని స్థితి. ఈ దశలో తన బోరుబావిలో ఉన్న కొద్దిపాటి నీటిని ఉపయోగించుకోవాలనుకున్నాడు శ్రీనివాసరెడ్డి. తనకు ఎదురైన పరిస్థితులకు శ్రీనివాసరెడ్డి దిగులు పడలేదు. బోరుబావిలో తనకున్న తక్కువ నీటితోనే క్యాప్సికం పంటను సాగు చేశాడు. శ్రీనివాసరెడ్డి ముందుగా వ్యవసాయ అధికారులను సంప్రదించాడు. క్యాప్సికం పెడితే మంచి లాభాలు వస్తాయని అధికారులు చెప్పారు. అప్పుల ఊబి నుండి బయటపడాలంటే క్యాప్సికం సాగు చేయడం ఒక్కటే మార్గమని వాళ్ళు సలహా ఇచ్చారు. ఎకరా పొలంలో గ్రీన్ హౌస్ నిర్మించి అందులో క్యాప్సికం సాగు మొదలుపెట్టాడు శ్రీనివాసరెడ్డి. తన పొలంలో గ్రీన్ హౌస్ నిర్మించడానికి శ్రీనివాసరెడ్డికి 30 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. అందులో సగం సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇచ్చింది. మిగతా సగాన్ని బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. క్యాప్సికం వేయడానికి ముందు బెంగళూరు, మద్రాసు వెళ్ళి అక్కడి మార్కెట్లను పరిశీలించి వచ్చాడు. కిలో క్యాప్సికం 40 నుంచి 80 రూపాయల వరకు ఉన్న విషయం తెలుసుకున్నాడు. మార్కెట్లో క్యాప్సికంకు ఉన్న డిమాండ్ తెలిసిన తర్వాత ఆ పంటను సాగు చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. క్యాప్సికం సాగుకు ఉద్యానవన అధికారుల సాయంతో వెరైటీ క్యాప్సికం మొక్కలను శ్రీనివాసరెడ్డి తన తోటలో నాటాడు. అలా క్యాప్సికం సాగును ప్రారంభించిన ఆయన ప్రస్తుతం ఎకరాకు 40 టన్నుల దిగుబడిని పొందుతున్నాడు. క్యాప్సికం పంటను బెంగళూరు మార్కెట్లో అమ్ముకుంటున్నాడు. పెట్టిన పెట్టుబడి పోగా ఎకరాకు 1,00,000 రూపాయల ఆదాయాన్ని పొందుతున్నానని ఆయన చెప్తున్నాడు. గతంలో వివిధ పంటల కోసం చేసిన అప్పులన్నింటినీ తీర్చానని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా 15 మందికి ఉపాధి కల్పిస్తున్నానని ఆయన అంటున్నారు. నీళ్లు లేవని దిగులు పడకుండా తక్కువ నీటితో క్యాప్సికం సాగు చేసి నలుగురికి ఎలా ఆదర్శంగా నిలవచ్చో శ్రీనివాసరెడ్డి జీవితానుభవమే మనకు నిదర్శనం. వర్షాధార పంటలు పండిస్తున్న రైతులు కొన్ని మెలకువలు పాటించాలి. వర్షం నీటిని వడిసి పట్టుకోవాలి. వర్షం నీరు వృధా పోకుండా కాపాడుకోవాలి. వాన నీటిని కాపాడుకోవడానికి అనేక పద్ధతులున్నాయి. ఈ పద్ధతులను పాటించినట్లయితే సాగునీటికి కొదవ ఉండదు. ఆ విధానాలేంటో తెలుసుకుందాం. మన దేశంలో అత్యధిక మంది రైతులు పంటలు పండించడానికి వర్షం మీదనే ఆధారపడుతున్నారు. నిజానికి మనకు సాగునీటి వసతులు చాలా తక్కువ. రాను రాను చెరువులు కనుమరుగవుతున్నాయి. బోరుబావుల్లో నీరు తగ్గిపోతుంది. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. ఫలితంగా ఎంత లోతు తవ్వినా నీరు పడటం లేదు. కాబట్టి వర్షం నీటిని ఆధారం చేసుకుని పండించే రైతులు ఈ నీటిని వృధాగా పోకుండా చూసుకోవాలి. వాలుగా ఉన్న ప్రాంతంలో వర్షపు నీరు వృధాగా పోతుంది. ఈ నీటిని ఆపడానికి, దాన్ని నిల్వ చేయడానికి పూనుకోవాలి. వాలుకు అడ్డంగా కందకాలు తవ్వుకోవాలి. ఆ కందకాలలో పడిన నీటిని ఓ వైపుగా మళ్లించి నిల్వ చేసుకోవాలి. ఆ నీటిని పంటలు పండించడానికి ఉపయోగించుకోవాలి. సాధారణంగా వర్షపు నీరు రైతులకు దక్కకుండా పోతుంది. ఈ నీటిని నిల్వ చేసుకోవాలి.
పొలంలోనే ఓ ప్రాంతంలో పెద్ద గోతిని తవ్వి దానిలోకి వర్షపు నీరు వెళ్ళడానికి వీలుగా కాలువ తవ్వుకోవాలి. ఎత్తుగా ఉన్న ప్రాంతంలో పడిన నీటిని ఈ గుంతలో నిల్వ చేసుకోవాలి. దీనివల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. నిల్వ చేసిన నీటి వల్ల అక్కడ దాని చుట్టూ ఉండే ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగిపోతాయి. మరో ఉపయోగం ఏమిటంటే ఈ నిల్వ నీటిని పంటలు పండించడానికి ఉపయోగించుకోవచ్చు. వాన నీటిని పరిరక్షించి దానిని మరింత సమర్థవంతంగా వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకోవాలి. వర్షాధార వ్యవసాయంలో ఇది ప్రధానమైన అంశం. రైతు స్థాయిలోనే వ్యవసాయ భూములకు సరిపడినంత నీటిని రక్షించుకోవడానికి వర్షం పడే సమయంలో ప్రవాహపు నీటికి అడ్డంగా వాలుకట్టలు, కాంటూర్ గట్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ పనులు క్షేత్రస్థాయిలోనే రైతులందరూ కలిసికట్టుగా చేసుకోవాలి. వర్షాధార భూములు, మెట్ట ప్రాంతాల్లో వాటర్ షెడ్ పద్ధతిని అవలంబించాలి. దీని నిర్మాణంలో ప్రభుత్వం ఎంతో సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు సామూహికంగా ఈ పథకంలో భాగస్వాములు కావాలి. అప్పుడే వర్షపు నీటిని నిల్వ చేయడం సాధ్యమవుతుంది. వర్షాధార ప్రాంతాలకు అనువైన పంటలను సాగు చేసుకోవాలి. అలాగే ఆ పంటల్లో వర్షాధారంగా పడే రకాలను ఎంచుకోవాలి. వర్షాధార పంటల్లో వర్షాభావాన్ని తట్టుకొని పెరిగే పంటలను వేసుకోవాలి. వర్షాభావ పరిస్థితుల్లో నీటి ఎద్దని తట్టుకొని స్థిరమైన దిగుబడులు ఇచ్చే జొన్న, సజ్జలు, ఆమ్దం, పొద్దుతిరుగుడు, కంది వంటి పంటలను సాగు చేసుకోవాలి. వర్షాధార భూముల్లో తేమ శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల సరైన సమయంలో నేలలు దున్నుకోవాలి. తక్కువ సమయంలోనే విత్తనాలను వేసుకోవాలి. విత్తనాలను చల్లడానికి అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించుకోవాలి. వర్షాధార భూముల్లో నేల సారాన్ని పెంచడానికి నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ఎరువులను వేయాలి. వీటితో పాటు సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వేసుకోవాలి. ప్రధాన పంటలతో పాటు లెగ్యూమ్ జాతి పంటలు అంటే పప్పు ధాన్యాల పంటలను వేసుకోవాలి. పప్పు ధాన్యాలను సాగు చేయడం వల్ల వాటి వేర్లలోని బుడిపల్లో ఉండే బ్యాసిలస్ బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని గ్రహించి భూమిలో స్థిరీకరిస్తుంది. పప్పు ధాన్యాలను సాగు చేయడం వల్ల ఆ పంటకు సంబంధించిన దిగుబడి దక్కడంతో పాటు సాగు నేల మరింత సారవంతమవుతుంది. సాగు భూమిలో పచ్చి రొట్టె పైర్లను తప్పకుండా సాగు చేసుకోవాలి. వర్షాధార పంటలను పండించేటప్పుడు తగిన సమయంలోనే విత్తనాలు వేసుకోవాలి. దీనివల్ల నేలలోని తేమను విత్తనాలు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. మొక్కలు బాగా పెరుగుతాయి. అంతేకాకుండా పంటల్లో చీడపీడల బాధలు కూడా తగ్గిపోతాయి. నీటి ఎద్దడి ప్రధాన సమస్యగా ఉన్న భూముల్లో పంటల సాంద్రతను పాటించాలి. స్వల్పకాలంలో దిగుబడినిచ్చే పంటలను సాగు చేసుకోవాలి. అంతర పంటలు, మిశ్రమ పంటలు వేసుకున్నట్లయితే అదనపు ఆదాయం వస్తుంది. సరైన సమయంలో కలుపు తీసినట్లయితే ప్రధాన పంటలకు అవసరమైన నీరు అందుతుంది. పంటల్లో చీడపీడలు దాపురిస్తాయి. ఈ చీడపీడల నుంచి పంటలను రక్షించడానికి రసాయనిక పురుగుల మందులు వాడితే వ్యవసాయ పెట్టుబడి పెరిగిపోతుంది. అంతేకాకుండా పంటలను ఆశించు పురుగులను తినే మిత్ర పురుగులు చనిపోతాయి. అందువల్ల రసాయనిక పురుగుల మందుల వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. వేప చెట్టులోని అన్ని భాగాలు మంచి పురుగుల మందులుగా పనిచేస్తాయి. వేప నూనె, వేపపిండి, ఆకులు, గింజలు సమర్థవంతంగా పురుగులను అరికడతాయి. ప్రకృతిలో దొరికే అనేక రకాల చెట్లు పురుగుల మందు తయారు చేయడానికి పనికి వస్తాయి. వర్షాధార పంటల సాగులో ప్రధాన పంట మాత్రమే మనం ఆశించిన ఆదాయాన్ని ఇవ్వదు. కాబట్టి దానికి అనుబంధంగా స్థిరమైన ఆదాయం ఇచ్చే ఉద్యానవన పంటలు వేసుకోవాలి. పండ్ల తోటలు, కూరగాయలు వేసుకోవాలి. ఇంధన అవసరాలు తీర్చే జెట్రోఫా సాగు చేసుకోవాలి. అలాగే కలప పంటలు వేసుకోవాలి. టేకు, వెదురుని సాగు చేసుకోవాలి. పశుగ్రాసాల పంటలను వేయాలి. వ్యవసాయంతో పాటు పాడి ఆవులు, గేదెలు, కోళ్లను పెంచుకోవాలి. పాడి మన అవసరాలను తీరుస్తుంది. వర్షాధార పంటలు పండించడానికి అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ నీటితో పంటల దిగుబడులు పొందడానికి తుంపర సేద్యం, బిందు సేద్యం పద్ధతులను ఆచరించాలి. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఈ చర్యలు సకాలంలో చేపట్టినట్లయితే నీటి ఎద్దడిలోనూ మనం ఆశించిన ఫలసాయం తప్పకుండా దక్కుతుంది. రైతులు నష్టపోవడం అనే మాట వినపడదు. అప్పుడే వ్యవసాయం కలిసి వస్తుంది. ఇది
ఈనాటి ఏరువాక కార్యక్రమం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.